నెల్లూరు జిల్లా ముత్తుకూరులో రైతు అవగాహన సదస్సులో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉన్న చట్టాలు రైతులకు న్యాయం చేకూర్చలేదని, దళారుల చేత మోసపోకుండా ట్యాక్సులు లేని నూతన చట్టాలను మోదీ ప్రభుత్వం తీసుకుని వచ్చిందని అన్నారు. కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు శ్రీ సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారు, తిరుపతి పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు గారు, అలాగే మన సీనియర్ నాయకులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర అమర్నాథ్ గారు వేదిక రావాల్సిన కూర్చున్నాం. అధ్యక్షులు వెంకటాచల మండలం నుంచి భారతీయ జనతా పార్టీలో మనకు ఈరోజు చేస్తున్నారు. అదేవిధంగా వేళపాలెం రాజగోపాల్ రెడ్డి మామిడిపూడి గ్రామం ఈరోజు మన బీజేపీ పార్టీలో చేస్తున్నారు. ఆకులు ఈశ్వరరెడ్డి గారు పుత్తూరు మండలం. మాస్క్ ది శరత్ బాబు, మాస్క్ దేమ్మా, మాస్క్ ది. ఆంధ్రప్రదేశ్ లో 80% మంది గ్రామీణ ప్రాంతాల్లో రైతు వ్యవసాయం మీద ఆధారపడి బతికేటువంటి రాష్ట్రం. ఈ దేశంలో అతి ఎక్కువ రైతులు సరిగ్గా 7 సంవత్సరాల కిందట ఆత్మహత్యలు చేసుకుంటున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. ఈరోజు రైతుల గురించి ఊకుతుంపుడు ఉపన్యాసాలు చెప్పి 5 సంవత్సరాల కిందట రైతులను నా గాల్లో ముంచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 83,000 కోట్ల రూపాయలు రైతులకు రుణాలు మాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి చివరకు 13,000 కోట్లు కూడా ఇవ్వలేక 23 సీట్లతో రాష్ట్రం వదిలి పారిపోయాడు పక్క రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు. మరో ముఖ్యమంత్రి నేను ఉన్నాను, నేను విన్నాను, మాట తప్పను, మడమ తిప్పను, అన్న వస్తున్నాడు, చెప్పండి జగన్ అన్న అని చెప్పి చెప్పాడు. మీరందరూ కూడా ఓట్లేశారు. పెట్టి దుకాణాలు పెట్టి కూరగాయలు అమ్మలేదా? ఒక నీతి లేదు, ఒక నియమం లేదు. రైతు సంక్షేమం పట్టదు, ప్రజా సంక్షేమం పట్టదు, పేదల సంక్షేమం పట్టదు. ఎంతసేపు వాళ్ళ కడుపు నింపుకుందామా, వాళ్ళ మంది మాగల కడుపు నింపుదామా, ఇసుకలు దోపిడీ చేద్దామా, మద్యంలో దోపిడీ చేద్దామా, భూములు అమ్ముదామా, జనాన్ని మభ్యపెట్టామా, ఉచితాలని చెప్పి ప్రకటన చేసుకుందామా, ప్రజాకరణాన్ని దుర్వినియోగం చేసి అని తప్పిస్తే ప్రజల సంక్షేమం కోసం పాటు పడదాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రపదాన్ని తీసుకెళ్దాం, రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచుదాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పెంచుదాం ఆలోచనే లేదు. వీళ్ళు రైతు హితం కోసం తీసుకొచ్చిన చట్టాన్ని వ్యతిరేక చట్టాలుగా మాట్లాడుతున్నారు. మిత్రులారా, ఈ నూతన వ్యవసాయ చట్టాలు ఈ దేశ చరిత్రలో వ్యవసాయ రంగంలో ఒక సువర్ణ అధ్యయనానికి నాందని నేను చెప్తాను. మొన్నే నేను అనంతపూర్ జిల్లాకి వెళ్ళాను. ఒక మిత్రుడి ఇంటికి వెళ్ళాను. ఆయన బంధువులందరినీ పరిచయం చేశాడు, చిరంజీవి రెడ్డి. అడిగా ఏం చేస్తున్నారు అని. అన్న మొన్నగా సాఫ్ట్వేర్ ఉండేవాడిని, ఇప్పుడు ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేస్తాను. మళ్ళీ రెండో అల్ల నేరేడు వేసానన్నా, చీనీ వేసానన్నా, బొప్పాయి వేసానన్నా, డ్రాగన్ ఫ్రూట్ వేసానన్నా. ఏంటంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదిలేసి మళ్ళీ మీరు చెప్పిన కంపెనీలు కూడా డెలైట్, క్యాప్జెమిని, IBM పెద్ద కంపెనీలకి వెళ్ళి చెప్తున్నారు. పెద్ద టీమ్ మేనేజర్లుగా ఉంటారు, 1,00,000 ఆదాయం వచ్చేది కదా, జీతాలు వచ్చేది లేదన్నా. వ్యవసాయం లాభసాటిగా ఉంది. ఈ వ్యవసాయ చట్టాలు మొన్నే వచ్చాయి, కానీ ఏ సంస్కరణైనా తీసుకు